శశి థరూర్ విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నారు అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత ఒక అతను సంచలన వ్యాఖ్యలు చేశారంట. ఒకసారి చూద్దాం ఏంటది. యాక్చువల్గా విదేశాంగ మంత్రికి ఉండాల్సినటువంటి అర్హతలన్నీ కూడా శశి థరూర్లో ఉన్నాయి. ఎందుకు లేవు? ఆయన మంచి బాగా మాట్లాడతాడు, నేషనలిస్టిక్ వ్యూలో ఉంటుంది, రిలీజియస్గా ఆలోచించడు, నేషనలిస్టిక్ అంటే దేశభక్తి కోణంలో ఉంటుంది ఆలోచన, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మాట, తప్పే ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత. అయితే ఎవరు మాట్లాడారు? సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, పాకిస్తాన్ ప్రేమికుడు మణిశంకర్ అయ్యర్ చేసినటువంటి వ్యాఖ్య. ఇది విమర్శ కంటే కూడా కితాబుగా మనం భావిద్దాం. ఆయన మరోసారి సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రులు శశి థరూర్, జైరాం రమేష్, పవన్ ఖేరా సహా పలువురు సీనియర్ నాయకులపై విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులను ద్వేషించే కంటే ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించుకుంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై ప్రశంసలు కురిపించిన మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు. ఈయన పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనే మళ్ళీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పార్టీ అధికార ప్రతినిధి కాదని, ఓ తోలుబొమ్మ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత 2 ఏళ్లుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. అధికార ప్రతినిధిగా పవన్ ఖేరాను తప్పించకుంటే ఇప్పుడున్న పరిస్థితిలోనే కాంగ్రెస్ ఉంటుంది అని వ్యాఖ్యానించారు. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ఈగోస్ ఉంటాయి. వీళ్ళకి కొన్ని పదవులు కావాలి, ఆ పదవుల్లో వాళ్లే ఉండాలి, అవి ఇవ్వకపోతే వాళ్ళే కొట్టుకుసొస్తూ ఉంటారు అనమాట. ఈ క్రమంలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్పై మణిశంకర్ అయ్యర్ ఎందుకు సీరియస్ అయ్యారు అంటే, థరూర్ పాకిస్తాన్ వ్యతిరేకి, విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నాడు. తప్పేముంది ఇందులో? శశి థరూర్ పాకిస్తాన్ వ్యతిరేకి అని, విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నాడు అని ఆరోపించారు. పాకిస్తాన్ వ్యతిరేకిగా ఉండాలి కదా నువ్వు భారతీయుడు అనిపించుకోవాలంటే. అరే, ఉగ్రవాదుల్ని పంపించి మనుషుల్ని చంపాలని చూసే శత్రుదేశం అది. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన శశి థరూర్ పార్టీ అభ్యంతరం చెబుతున్నప్పటికీ పాక్పై తీసుకున్న చర్యల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం నియమించిన ప్రతినిధుల బృందంలో ఒకదానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ జైరాం రమేష్ తన పనితీరును ఇలాగే కొనసాగించాలని అన్నారు. ఇటీవల తిరువనంతపురంలో ఇదంతా మ్యాటర్. మొత్తానికి ఆయన ఏమంటున్నాడంటే మణిశంకర్ అయ్యరు, శశి థరూర్ విదేశాంగ మంత్రి పదవికి అర్హుడు, ఆయన పాకిస్తాన్కి వ్యతిరేకి, అందుకనే విదేశాంగ మంత్రి పదవికి అర్హుడు అని చెప్తున్నాడు. ఇది విమర్శన, ప్రశంసన? మీరే చెప్పాలి.